నమస్తే, నేను సిరి. కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కోసం అయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అయితే నోటీసులు ఇష్యూ చేస్తున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. అండ్ అట్లనే ఈయనతో పాటు తెలంగాణ మాజీ మంత్రి అయిన హరీష్ రావు కూడా నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏం జరగబోతుందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. మనము గతంలో చూసినట్టయితే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా అవినీతి కట్టడం, అతిపెద్ద అవినీతి కట్టడం అని చెప్పేసి గతంలో మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ విషయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో భాగంగా కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేస్తున్నట్టు, అట్లనే మాజీ మంత్రి అయిన హరీష్ రావు గారికి కూడా నోటీసులు జారీ చేస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సో ఏం జరగబోతుంది సార్? అంటే ఇప్పుడు పినాకిని ఆయన చంద్రబోస్ కమిషన్ ఇవాళ మరి నోటీసులు కేసీఆర్కి రెడీ చేస్తోందంటే కాళేశ్వరం ఏమో వదిలిపెట్టేటట్టు లేదు. ఎవరిని? కేసీఆర్ని వెంటబడుతోందన్నమాట. అది 1,00,000 కోట్లు. అదేమి సాధారణమైనటువంటి బడ్జెట్ కాదు. తెలంగాణ రాష్ట్రం 1,00,000 కోట్లు దానిపైన ఖర్చు పెడితే నీకు దానివల్ల కలిగిన లబ్ధి ఏంటి? నీకు మేడిగడ్డ నీకు ఒక్కసారిగా కుంగింది. అక్కడ సుందిళ్ళ, అన్నారం, బ్యారేజీలు అన్నీ కూడా ఇవాళ ఇదేమరు కేసీఆర్ 1,00,000 కోట్లు తీసుకుపోయి నీ గోదాట్లో పోసిన పరిస్థితి అనమాట. అంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుని అసలు ఎందుకు టేకప్ చేశాడు? రేపొద్దున ఆయనకి వేసే ప్రశ్నలు కూడా ఏంటంటే, మీరు ప్రాణహిత చేవేళ్ల పథకం దాన్ని ఎందుకు మార్చారు? అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ రోజు శాసనసభలో కేసీఆర్ అన్న మాటలే ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. అసలు నేనే డిజైన్ చేశానన్నాడు. ఆయన ఏంటి? ఆయన ఏమైనా ఇంజనీర్? ఇప్పుడు ఒక ఈఎన్సి గొప్ప గొప్ప ఇంజనీర్లు వాళ్ళు చేయాల్సింది, చీఫ్ ఇంజనీర్లు చేయాల్సింది, వాళ్ళు చెప్పిన మోడల్ అంతా ఈయన మార్చేశాడని. వాళ్ళు ఒక చోట బ్యారేజ్ కట్టమంటే వీళ్ళు ఇంకో చోటకి మార్చారని ప్రాజెక్ట్ ప్లేస్ కూడా. దానివల్లే ఇవాళ ఈ ఉత్పాతం. అంటే నీకు కట్టిన నిర్మాణం 3 పిల్లర్లు కుంగిపోవటం అంటే మామూలు అంశం కాదు. వీళ్ళంతా వెళ్ళి చూశారు. దానికి పోటీగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా వెళ్ళి చూసిన పరిస్థితి. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం కాదు, వృధా అయిన ధనం ఎలా రాబట్టాలి, జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేయాలనేది ఒక సమస్య. మరొకటి, ఇక భవిష్యత్తులో ఎవరు ఇలాంటి పనులు చేయకుండా గుణపాఠం కూడా కావాలి. నీకు కాళేశ్వరం ప్రాజెక్టు దానికి అసలు ఏడాదికి అయ్యే ఖర్చే 15,000 కోట్ల. 15,000 కోట్లు దానికి పెట్టాలి, దాని మీద ఖర్చు పెట్టాలన్నమాట ప్రతి సంవత్సరం. ఏది 1,00,000 కోట్లు పెట్టి మీరు కట్టుబడి చేయటం కాదు. అంటే ఏంటి? అదొక వైట్ ఎలిఫెంట్. ఇప్పుడు 15,000 కోట్లు ప్రతి ఏడు దాని మీద మీరు పెడితే ఆ 15,000 కోట్లతో నీకు నీళ్ళే వస్తాయి కదా. ఇక్కడ ఈ మోటార్లు, ఈ పంప్ సెట్లు, నీకు కరెంటు బిల్స్ ప్రభుత్వమే ఉచిత కరెంట్ ఇచ్చుకోవచ్చు కదా. అంటే కాళేశ్వరం పంపులు ఇవాళ లిఫ్ట్ అది ఎత్తిపోయటానికి అయ్యే కరెంటు ఖర్చే 4,000 కోట్ల పైన సంవత్సరానికి. అంటే సంవత్సరానికి 4,000 కోట్లు ఒక కాళేశ్వరం బిల్లే కట్టాలి. రైతులు వీళ్ళు చేసిన ఇంకో తప్పుడు పని ఏంటో తెలుసా? మొన్న రేవంత్ రెడ్డి ఆ మధ్య విమర్శల్లో కూడా, ఆ ఎన్నికల ప్రచారంలో కానీ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా మాట్లాడుతూ అన్నాడు, ఇప్పుడు ఆ కరెంటు బిల్స్ అన్నీ కూడా మేము రైతుల దగ్గర కట్టిస్తామని లోన్ తెచ్చారంట. దాన్ని తాగునీటి పథకం కింద చూపించి, తాగునీటి పథకం కింద చూపించి మున్సిపాలిటీల దగ్గర మేము కుళాయిలు పెట్టి నీటి పన్ను వసూలు చేస్తామని మరి లోన్స్ తెచ్చారంట. అంటే మీరు మేలు చేయడానికి కడుతున్నారా ఆ ప్రాజెక్టు? బిజినెస్ చేయడానికి కడుతున్నారా? అది కమర్షియల్ ప్రాజెక్టుగా మార్చారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుని డ్రింకింగ్ ప్రాజెక్టుగా చూపించడం ఏంటి? దానిపైన ఇంత ఆదాయం వస్తుంది. ఈ గమ్మత్తేంటో చూసావా? జగన్మోహన్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్లో అక్కడ తాగుబోతులను 25 ఏళ్ళు తాకట్టు పెట్టాడు. మద్య నిషేధం చేస్తానన్నాడు. 25 ఏళ్ళు మద్యం అమ్మిస్తానని చెప్పి 25,000 కోట్ల అప్పులు అతను తెచ్చుకున్నాడు.
కేసీఆర్ ఏమో కాళేశ్వరం గడుతున్నా 1,00,000 కోట్లతో గడుతున్నా మనది సంపన్న రాష్ట్రం, రైతులకు అసలు నీకు కాలుతో తొక్కితే నీళ్లు రావాలా, అసెంబ్లీలోకి నీరు బాధించేశాడు ఆ రోజు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. అసలు చేసిందేంటి? కాళేశ్వరం నుంచి నీళ్లు అమ్ముతాను, మున్సిపాలిటీల నీళ్లు కొంటాయి, జనం నుంచి ఆ నీళ్ల పన్ను ద్వారా ఆదాయం వస్తుంది అని కాళేశ్వరాన్ని ఒక ఆదాయం వచ్చే ప్రాజెక్టుగా చూపించి లోన్స్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు 1,00,000 కోట్ల అప్పులు ఎవరి మీద పడ్డాయి? తెలంగాణ ప్రజలపైన పడ్డాయి. సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఎలా అప్పుల ఊబిలో కూరుకుపోయిందో కేసీఆర్ 10 ఏళ్ల పాలన కళ్ళ ముందు ఉందని రేవంత్ రెడ్డి విమర్శలు. ఏది రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇది మిగులు బడ్జెట్ రాష్ట్రం, 100 కోట్లు 150 కోట్లు మిగులు బడ్జెట్తో ఏర్పడింది, అంటే సర్ప్లస్ బడ్జెట్. అదే నీకు ఆంధ్రప్రదేశ్ 16,000 కోట్ల లోటుతో ఆంధ్రప్రదేశ్ని విభజించారు. మిమ్మల్ని ఏమో సర్ప్లస్ బడ్జెట్తో తెలంగాణ మరి ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఎన్ని కోట్ల అప్పుల్లో ఉంది? 6 లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ. అంటే కోర్స్ ఆంధ్రప్రదేశ్ దీనికన్నా డబల్ లేదు. అదేంటి? అది 12 లక్షల కోట్లు ఏమో అది అప్పులు. ఏది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఏమో 6 లక్షల కోట్ల అప్పులు. అది అప్పుల ప్రదేశ్ కాబట్టి ఇంకా అప్పుల్లో మునిగిన ఆంధ్రప్రదేశ్కి అప్పులు, అది వేరు కాదు. తెలంగాణ అలా కాదుగా. తెలంగాణ ఏంటి? సంపన్న రాష్ట్రం. తెలంగాణలో ఒక హైదరాబాద్ నుంచి 40,000 కోట్ల రాబడి వస్తుంది. అంటే హైదరాబాద్ అనేది గ్రోత్ ఇంజన్. దీనికి తెలంగాణ మొత్తానికి ఇప్పుడు రైలుని కనుక ఇంజిన్ ఎలా లాగుద్దో అట్లా హైదరాబాద్ అనేది ఈ తెలంగాణ పెట్టెలన్నింటినీ లాగుద్ది. అలాంటి హైదరాబాద్ని కూడా వీళ్ళు దెబ్బ కొట్టారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారు. మొన్న అదే కదా, ఏదో ఫార్ములా ఈ రేస్ అని పెట్టి అదో పెద్ద స్కామ్ అని ఒక 50 కోట్లు ఏమో కేటీఆర్ మళ్లించాడు. ఎవరో ఆయన జిహెచ్ఎంసీ అధికారే అప్రూవర్గా వాంగ్మూలం ఇచ్చాడు. అసలు రేపో మాపో బాంబు అన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏం బాంబు అది? లక్ష్మీ బాంబా, లేకపోతే ఆటం బాంబా, హైడ్రోజన్ బాంబా? బాంబు పేలుతోంది. అంటే కేటీఆర్ అరెస్ట్ అంటున్న నేపథ్యం. కోర్స్ కేటీఆర్ కూడా దానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. ఏంటి? చెయ్యండి అరెస్ట్ చేస్తే ఏముంది, జైలుకి వెళ్తాను, చక్కగా ట్రిమ్గా అవుతాను, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను అంటే అంతకుముందు కూడా కేటీఆర్ అన్నాడు. వాళ్ళ చెల్లి అరెస్ట్ అయితే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేటీఆర్ ఏమన్నాడు? చంద్రబాబును అరెస్ట్ చేశారు, సీఎం అయ్యాడు. అంతకుముందు జగన్ అరెస్ట్ చేశారు, సీఎం అయ్యాడు. మేము కూడా పొరపాటున రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశాం అంటే పొరపాటున అనలేదులే, మనం అంటున్నాం. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మరి రేవంత్ జైలు సీఎం అయ్యాడు. కవిత అరెస్ట్ అయితే కవిత సీఎం అవుతుందో? ఇప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటే కేటీఆర్ సీఎం అవుదామనా? అంటే సింపతితోనే ప్రజల మధ్యలోకి వచ్చేద్దాం అనుకుంటా. ఇప్పుడు కొడుకును ముందు అరెస్ట్ చేస్తాడా రేవంత్ రెడ్డి? తండ్రిని ముందు అరెస్ట్ చేస్తాడా? అంటే కేసీఆర్ అంటే ఇప్పటికీ సింపతి ఉంటుంది. ఎందుకంటే ఆయనే అనేక సార్లు చెప్పాడు, పులి నోట్లో తలబెట్టి నేనే తెచ్చాను తెలంగాణ అన్న దాంట్లో కేసీఆర్ అరెస్ట్ ఉండకపోవచ్చు. ఈలోపు దడిపించడం ఖాయం, భయపెట్టడం ఖాయం. బీఆర్ఎస్లో ఉండాలంటేనే భయపెట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.